హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరమేస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. రాష్ట్రంలోని ఆదోని జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రిని మిగతా మంత్రివర్గాలందరినీ కూడా కలవడం జరిగింది. అయితే రాష్ట్రంలో రెండు జిల్లాలు మాత్రం ఏర్పాటు చేశారు. కానీ పెద్ద తుమ్మలం మండలాన్ని మాత్రం కేటాయించి ఆదోని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతున్నది. ఈ ఆదోని జిల్లా కేంద్రం కావడానికి మంచి అవకాశాలు బాగున్నాయి. ఆదోని, ఎమ్మిగనూరు, అదేవిధంగా మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ ఈ జిల్లాలన్నీ తాలూకా కేంద్రాల నుంచి కూడా దగ్గరున్న ప్రాంతం. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఈరోజు పాపులేషన్ పెరిగింది. ఒకనొకప్పుడు డోన్ ప్రాంతాన్ని కర్నూలులో కలపాలనే ఉద్దేశం రాజకీయంగా ఉంది. మరి అయితే ఏది ఏమైనా ఆదోని జిల్లా కేంద్రం చేయడానికి అనుకూలమైనటువంటి పద్ధతులు కూడా ఉన్నప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ అక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కానీ అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూసాం. మరి జిల్లా గతంలో రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్సీ గారు కూడా దానికి సంబంధించి తెలియజేసిన మరి మంత్రివర్గంలో నిన్న దాని గురించి ప్రస్తావించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇప్పటికే 49 రోజులుగా 50 రోజులుగా ఉద్యమం నడుస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేదు. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడ్డాయి. ఆ పద్ధతిలోనే అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ప్రకటించాయి. సిపిఎం కావచ్చు, మిగతా తెలుగుదేశం కానీ, అదేవిధంగా బీజేపీ కానీ, సిపిఐ పార్టీగా మేము సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కూడా అందజేస్తామని మా జిల్లా కేంద్రం నుంచి కూడా వార్తలు వచ్చాయి. మరి ఆ పద్ధతుల్లో ఇప్పుడున్నటువంటి పత్తికొండ నుంచి ఉద్యోగం వేయాలి, అదేవిధంగా ఆలూరు నుంచి ఉద్యోగం రావాలి. దీనికి సంబంధించి ప్రచారం అనేది పాపకుండా జరగాలి. ఆ పద్ధతుల్లో భవిష్యత్తులోనైనా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలకు సంపూర్ణ సహకారం అందిస్తామని, ఆ వైపుగా ఇప్పటికి వచ్చినటువంటి వామపక్ష పార్టీలు అన్నీ కూడా ఒక సిపిఎం మినహాయించి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీనికి సంబంధించి కర్నూలు కేంద్రంలో ఉన్నటువంటి పాపులేషన్కి సంబంధించి అక్కడ అభివృద్ధి జరిగింది తప్ప ఈ పడమటి తాలూకాలైనటువంటి ఆలూరు, ఆదోని, పత్తికొండ ఈ ప్రాంతాల్లో తాగడానికి నీళ్ళు లేని గ్రామాలు ఉన్నాయి. వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పద్ధతుల్లో చాలా గ్రామాల్లో పేదలకు సంబంధించినటువంటి విద్యా వైద్య సౌకర్యాలు కూడా సక్రమంగా లేవు. ఏది పోవాలన్నా కర్నూలు హాస్పిటల్కి పోవాలి. దీన్ని ఆదోని జిల్లా కేంద్రం చేసి విద్యా వైద్య రంగాలను అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా ఈరోజు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆదోని యొక్క నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే చుట్టూన్నటువంటి అన్ని ప్రాంతాలు, ఎమ్మిగనూరు కానీ, అదేవిధంగా మంత్రాలయం కానీ, ఆలూరు కానీ, పత్తికొండ అన్నీ కూడా 30 కిలోమీటర్ల లోపుగానే ఉన్నాయి. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల లోపలగా ఉన్నటువంటి తాలూకా కేంద్రాలు సంపూర్ణ మద్దతు ఇస్తాయి. ఇప్పటికీ ఆర్డీఓ కార్యాలయం పత్తికొండ ఉంది, అదేవిధంగా ఆదోనిలో ఉంది. అదేవిధంగా ఉన్నటువంటి ఈ 2 డివిజన్కి సంబంధించి జిల్లా కేంద్రం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. దీనికి సంబంధించిన పాపులేషన్ కూడా సక్రమంగా జిల్లా కేంద్రాలని ఇప్పటికే చాలా చిన్న జిల్లాలు కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేశారు. మరి ఆ పద్ధతుల్లో శ్రీకాకుళం జిల్లా చాలా చిన్నదైనప్పటికీ కూడా 3 జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేసినప్పుడు కర్నూలు జిల్లాని ఎందుకు విభజించి ఆదోని జిల్లా కేంద్రం చేయడానికి ఎలాంటి రాజకీయమైనటువంటి వైరుధ్యాలు లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు సంపూర్ణ సహకారం అందిస్తాయి. కాబట్టి తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఆ వైపుగా ఉన్నటువంటి ఈరోజు ఎన్డీఏ మిత్రపక్షాలైన పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ రాష్ట్ర దేశ నాయకులందరూ కూడా దీనికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏకాభిప్రాయంగా మేమందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి మల్లికార్జున, మిగతా మిత్రులు, మణమ్మ, నరేంద్ర యాదవ్ అందరూ కూడా పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆ పద్ధతిలో మేము ఎప్పుడు కూడా సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని, దీనికి సంబంధించి మాకు 18వ తేదీ వరకు మా యొక్క జాతీయ స్థాయి యొక్క ఉద్యమం ఉంది. కాబట్టి దీన్ని మేము ఇప్పటికీ కదలలేకపోయినందుకు చింతిస్తూ దీనికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తాం. దీని తప్ప సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి, ఉమ్మడి జిల్లా కార్యదర్శి.